ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎడిసన్స్ వ్యాధి, దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకుందాం. కొంతమందిలో ఇది ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇది నిజానికి ఒక రేర్ డిసీజ్, అసాధారణమైన వ్యాధి. కానీ దీంతో పోరాడే వాళ్ళను మాత్రం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకుందాం. ఎడ్రినల్ గ్రంథులు అనేవి ఏమిటి అంటే మూత్రపిండాలపైన టోపీలాగా అమరు ఉంటాయి. ఒకవేళ ఇవి కార్టిసాల్, అలాగే ఆల్డోస్టిరాన్ ఇలాంటి హార్మోన్లని తయారు చేయలేకపోయాయి అనుకోండి, అప్పుడు ఈ ఎడిసన్స్ వ్యాధి అనేది వస్తుంది. 1855 సంవత్సరంలో డాక్టర్ థామస్ ఎడిసన్ క్షయవ్యాధిగ్రస్తులలో ఎడ్రినల్ గ్రంథి పనితీరు దెబ్బతింటాన్ని గమనించాడు. దానిపైన విస్తృతమైనటువంటి అధ్యయనం చేశాడు. ఆయన తర్వాత ఈ స్థితి ఆయన పేరుతోటే ప్రసిద్ధి చెందింది. ఎడిసన్స్ వ్యాధి కింద ఇది బాగా ఫేమస్ అయింది. కార్టిసాల్ అనేది శరీరం లోపల ప్రతి నిర్మాణం పైన ప్రభావం చూపిస్తుంది. శరీరం నిర్వర్తించేటటువంటి సాధారణ పనులన్నింటిలో కూడా కీలక పాత్ర ఈ కార్టిసాల్ పోషిస్తుంది. ఎడ్రినల్ గ్రంథులు కార్టిసాల్ని విడుదల చేసి, అలా విడుదల చేయటం ద్వారా శరీరం వివిధ రకాల ఒత్తిడిని, అంటే వ్యాధిని ఎదుర్కోవటం, గాయాలు తగ్గేలా చేయటం, శస్త్రచికిత్స, ప్రసవం ఇలాంటి ఒత్తిళ్ళని, విపత్కర పరిస్థితులను ఎదుర్కోవటానికి ఇవి సహకరిస్తాయి. ఆల్డోస్టిరాన్ ఏం చేస్తుంది? శరీరంలో లవణాలు, నీళ్లు వీటిని బయటికి పంపించడం ద్వారా రక్తపోటుని నిలకడగా ఉంచుతుంది. ఎడ్రినల్ గ్రంథుల హార్మోన్ల తయారీ మెదడు లోపల ఉండేటటువంటి హైపోథెలామస్, అలాగే మెదడు కింద ఉండేటటువంటి పిట్యూటరీ గ్రంథులు వీటి నియంత్రణలో ఉంటుంది. ఈ హార్మోన్ల వ్యవస్థలో ముందుగా హైపోథెలామస్ పిట్యూటరీ గ్రంథికి సంకేతాలు పంపుతుంది. వీటిని అందుకొని పిట్యూటరీ గ్రంథి ఏం చేస్తుంది? ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ని, అంటే ACTHని విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుంది? తిరిగి కిడ్నీల పైన ఉంటాయే ఎడ్రినల్ గ్రంథులు వీటిని స్టిమ్యులేట్ చేస్తుంది, ఉత్తేజితం చేస్తుంది. అప్పుడు ఇవి ఈ కార్టిసాల్ని విడుదల చేసేలా చేస్తుంది. ఏదైనా కారణంతో కార్టిసాల్ హార్మోను అనేది నిర్ణీత స్థాయిలో తయారు కాలేదనుకోండి, దానిని ఎడిసన్స్ డిసీజ్ కింద చెప్తారు. ఇక మెదడు లోపల ఉండేటటువంటి హైపోథెలామస్ కానీ పిట్యూటరీ గ్రంథి కానీ సరైన రీతిలో పనిచేయనప్పుడు, అంటే ACTH సరిగ్గా విడుదల కానప్పుడు కూడా ఇవే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని ఏమంటారు? సెకండరీ ఎడ్రినోకార్టికల్ ఇన్సఫిషియన్సీ అంటారు. ఈ కార్యక్రమం ఎడిసన్స్ వ్యాధికి సంబంధించినటువంటి అంశాలని, అలాగే ఆయుర్వేద దృక్పథాన్ని, వీటన్నిటిని కూడా వివరిస్తుంది. ఇప్పుడు అతి ముఖ్యమైన విషయానికి వస్తున్నాం. ఈ ఎడిసన్స్ వ్యాధికి దారితీసే కారణాలు ఏమిటి? వీటిని తెలుసుకుందాం. ఎడిసన్స్ వ్యాధి ప్రాథమికంగా శరీరపు రక్షణ వ్యవస్థ, అంటే ఇమ్యూన్ సిస్టమ్ అదుపు తప్పి ఎడ్రినల్ గ్రంథి మీద దాడి చేసి అది తయారు చేసే కార్టిసాల్, ఆల్డోస్టిరాన్ విడుదలని గణనీయంగా తగ్గించినప్పుడు వస్తుంది. ఎడ్రినల్ గ్రంథులు దెబ్బతినడానికి అనేక ఇతర అంశాలు కూడా దోహదపడుతూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో కూడా ఈ వ్యాధి వస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఏమిటవి అంటే క్షయ, క్యాన్సర్, అలాగే HIV ఈ ఇన్ఫెక్షన్లే కాకుండా అనేక రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో కూడా ఇలా జరగవచ్చు. కొన్ని రకాల శస్త్రచికిత్సలు, రేడియేషన్ చికిత్సల్లో కూడా ఇలా జరిగే అవకాశం ఉంది. రక్తాన్ని పల్చగా ఉంచేటటువంటి యాస్పిరిన్ ఇలాంటి మందుల వల్ల ఎడ్రినల్ గ్రంథులలో రక్తస్రావం జరిగినప్పుడు కూడా ఈ వ్యాధి వస్తుంది. ఎక్కువ కాలం నుంచి కార్టికోస్టీరాయిడ్స్ వాడే వాళ్ళలో ఈ వ్యాధి కనిపించే అవకాశం ఎక్కువ. అలాగే కెటాకనజోల్ అని ఈ మందుల్ని, ఇలాంటి వాటిని వాడే వాళ్ళలో కూడా ఈ వ్యాధి రిస్క్ పెరుగుతుంది. గర్భధారణ చివరి రోజుల్లో కానీ, అలాగే ప్రసవం సమయంలో కానీ ఎడ్రినల్ గ్రంథికి దెబ్బ తగిలిందనుకోండి, అక్కడ ఇంజరీ అయిందనుకోండి, అప్పుడు కూడా ఈ వ్యాధి రావచ్చు. అయితే ఇతర కారణాలతో పోలిస్తే ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఈ వ్యాధి స్త్రీ పురుషుల్లో ఎవరినైనా కనిపించవచ్చు, ఎవరిలోనైనా రావచ్చు, అలాగే ఏ వయసులోనైనా కనిపించవచ్చు. కాకపోతే వ్యాధి నిరోధక వ్యవస్థ వికటించడం కారణంగా వచ్చేటటువంటి ఎడిసన్స్ వ్యాధి మహిళల్లో ఎక్కువ కనిపిస్తుంది. ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఏమో మహిళల్లో ఎక్కువ కనిపిస్తుంది. క్షయవ్యాధి మూలంగా వచ్చేటటువంటి ఎడిసన్స్ వ్యాధి ఏమో పురుషులలో, మగవాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది. సరే, ఎడిసన్స్ డిసీజ్ అంటున్నాం కదా, ఎలా తెలుస్తుంది? ఎలాంటి లక్షణాలు ఉంటాయి? వీటిని తెలుసుకుందాం. ఎడ్రినల్ గ్రంథులు సాధారణంగా నెమ్మదిగా దెబ్బతింటాయి.
నెమ్మదిగా ఫెయిల్ అవుతాయి. కాబట్టి ఎడిసన్స్ వ్యాధి లక్షణాలు కూడా నెమ్మదిగా కనిపిస్తాయి, నెమ్మదిగా పురోగమిస్తాయి. ఇక ఒకవేళ ఈ గ్రంథులు హఠాత్తుగా దెబ్బతింటే లక్షణాలు కూడా హఠాత్తుగా ఉన్నట్టుండి మేనిఫెస్ట్ అవుతాయి. ఈ వ్యాధిలో ప్రధానంగా బళ్ళకి ఉంటుంది, కండాల బలహీనత కూడా కనిపిస్తుంది. టైం గడిచే కొద్దీ ఈ లక్షణాలు తీవ్ర రూపం దాలుస్తాయి, బరువు తగ్గిపోతారు. ఇది ఈ వ్యాధిలో కనిపించే అతి ముఖ్యమైన లక్షణం. అలాగే ఆకలి కూడా బాగా తగ్గిపోతుంది. వికారం, వాంతులు, అలాగే నీళ్ల విరేచనాలు, కడుపు నొప్పి ఇలాంటి ఇతర లక్షణాలు కూడా అనేకంగా కనిపిస్తాయి. అతి ముఖ్యమైన ఒక లక్షణం ఉంటుంది, ఉప్పగా ఉండేటటువంటి పదార్థాన్ని తీసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది ఎడిసన్స్ వ్యాధిలో. అలాగే చర్మం పైన, అలాగే చిగుళ్ళ పైన నల్లటి మచ్చలు తయారవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఘాటు పడిన చోట, చర్మపు ముడతల్లో, అలాగే పెదవుల పైన, అలాగే నోటిని ఇలా ముక్కుని ఈ చుట్టుంచేటటువంటి లైనింగ్ దగ్గర, మోచేతులు, మోకాళ్ళు, వేళ్ల కణుపులు ఇలాంటి కీళ్ల జాయింట్ల దగ్గర కానీ ఇలాగే ఈ రకం నల్లటి ముదురు మచ్చలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే చలిని తట్టుకోలేరు, ఇది కూడా ఒక ముఖ్య లక్షణం ఎడిసన్స్ వ్యాధిలో. అలాగే మహిళల్లో ఈ వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతూ ఉంటాయి. ఇంకా కూర్చున్న భంగిమ నుంచి లేచి నిలబడ్డారనుకోండి, తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, పడిపోతున్నట్టు అనిపిస్తుంది. దీన్ని వైద్య పరిభాషలో ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు. అలాగే శరీరం ఇలాగా చిగురుటాకులాగా కంపిస్తూ ఉంటుంది. కొంతమందిలో రక్తం లోపల ఉండేటటువంటి చక్కెర నిల్వలు బాగా తగ్గిపోతాయి. దీంట్లో అనేక ఇతర మానసిక లక్షణాలు కూడా కనిపిస్తాయి. మనసు నిలకడగా ఉండదు, అలాగే ఫోకస్ అంటే కేంద్రీకరణ కష్టం అవుతుంది. చిరాకు, కోపం, అసహనం ఇలాంటివి రోజు రోజుకు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఒక దశలో కుంగుబాటు అంటే డిప్రెషన్ కూడా వస్తూ ఉంటుంది. ఈ ఎడిసన్స్ వ్యాధి లక్షణాలు అనేక ఇతర వ్యాధులను పోలి ఉంటాయి. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఎవరి దృష్టి అయినా ఎడిసన్స్ వ్యాధి మీదకి వెళ్ళదు. వ్యాధి లక్షణాలు అంతర్లీనంగా చాలా కాలం పాటు కొనసాగుతాయి. పూర్తి స్థాయికి చేరుకున్నప్పుడు అప్పుడు ఉన్నట్టుండి ప్రమాదకర స్థాయిలో వ్యక్తం అవుతాయి. దీన్ని వైద్య పరిభాషలో ఎడ్రినల్ క్రైసిస్ అంటారు. అంటే తీవ్రమైనటువంటి ఇన్ఫెక్షన్స్, యాక్సిడెంట్లు ఇలాంటివి జరిగి గాయాలవటం, అలాగే శస్త్రచికిత్స జరగటం, అలాగే నిర్జలీయత అంటే డీహైడ్రేషన్ రావటం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ వ్యాధి ఉండేటువంటి వాళ్ళలో శరీరం ఒత్తిడిని తట్టుకునే శక్తిని కోల్పోతుంది. అంటే ఒత్తిడిని ఎదుర్కొనే కార్టిసాల్ అనేది లేదు కదా, పూర్తి స్థాయిలో విడుదల చేయలేదు. దీంతో షాక్ను పోలిన లక్షణాలు కనిపిస్తాయి. ప్రాణ ప్రమాదం వచ్చే రిస్క్ ఉంటుంది. అంటే సరైన కారణం కనిపించకుండా వాంతులు, విరేచనాలు మొదలవుతాయి. శరీరంలో ద్రవాంశం బాగా తగ్గిపోతుంది. తీవ్రమైన నిస్త్రాణ ఏర్పడుతుంది. శరీరం గాలిలో తేలిపోతున్నట్టుగా అయిపోతుంది. ఉన్నట్టుండి కడుపులో, నడుములో, కాళ్ళల్లో నొప్పి స్టార్ట్ అవుతుంది. అసాధారణమైనటువంటి ప్రవర్తన కనిపిస్తుంది. ఇరిటబిలిటీ, అవిశ్రాంతత, అయోమయం, భయం ఇలాంటివి చోటు చేసుకుంటాయి. స్పృహ తప్పుతున్నట్టుగా ఉంటుంది. మగతగా, స్తబ్దంగా అనిపిస్తుంది. జ్వరం ఏమో తీవ్ర స్థాయిలో కనిపిస్తూ ఉంటుంది. ముఖం ఏమో తెల్లగా, అలాగే ఈ పెదవులేమో నీలంగా మారతాయి. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి కాబట్టి వెంటనే వైద్య సహాయం పొందాలి. వైద్య సహాయం అందే లోపు ఏం చేస్తారంటే పంచదార, ఉప్పు కలిపిన నీళ్ళని తాగిపించాలి. ఇక అసలు ఎడిసన్స్ వ్యాధిని ఎలా గుర్తుపట్టాలి, దీనికి సంబంధించిన వ్యాధి నిర్ధారణ, వైద్య పరీక్షలు ఎలాంటివి ఉంటాయి, వీటిని తెలుసుకుందాం. శారీరక లక్షణాలు వ్యాధి నిర్ధారణలో చాలా ఇంపార్టెంట్ రోల్, కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే సంబంధం లేదు అని అనిపించినప్పటికీ ప్రతి లక్షణాన్ని కూడా ఈ వైద్య దృష్టికి తీసుకువెళ్ళాలి. వంశంలో ఎవరికైనా ఎడిసన్స్ వ్యాధి ఉంటే ఆ విషయం కూడా ఈ కన్సల్టేషన్ టైంలో చెప్పాలి. క్యాన్సరు, క్షయ, హెచ్ఐవి ఇలాంటివి ఉన్నట్టయితే అది కూడా చెప్పాలి. వైద్య పరీక్షల్లో ఒక పార్ట్ లాగా బాహ్యంగా ముందు ఎగ్జామిన్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ఉదాహరణకు చర్మం పైన నలుపు రంగులో కానీ లేదా ముదురు రంగులో కానీ మచ్చలకు ఏమైనా కనిపిస్తున్నాయా చూడాల్సి ఉంటుంది. వెల్లికిలా పడుకోబెట్టేసి అలాగే నిలబెట్టి రక్తపోటు ఎంత ఉంది అనే చూడాల్సి ఉంటుంది. అలాగే చర్మాన్ని పట్టుకొని ఇలాగా లాగి సాగే గుణం ఉందా లేదా, నిర్జలీయత లక్షణాలు ఏమైనా ఉన్నాయా ఇలాంటివి చూడాలి. అలాగే రక్తంలో ఈ పొటాషియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయా, సోడియం నిల్వలు బాగా తగ్గిపోతున్నాయా, కొన్ని ప్రత్యేకమైనటువంటి తెల్ల రక్త కణాలు కనిపిస్తున్నాయా, ఇలాంటి వ్యాధి ఉనికిని సూచిస్తాయి. కాబట్టి వీటిని ఎగ్జామిన్ చేయాలి. వీటిని రక్త పరీక్షల ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది. వ్యాధి నిర్ధారణ కోసం కార్టిసాల్ స్థాయిని కూడా రక్త పరీక్షల ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఎక్స్రే, కంప్యూటరైజ్డ్ యాక్సియల్ టోమోగ్రఫీ అంటే క్యాట్ స్కాన్ అంటారు, అలాగే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ అంటాం. ఇలాంటి పరికరాల సహాయంతో ఎడ్రినల్ గ్రంథి ఏ స్థాయిలో దెబ్బతిన్నది అని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎడిసన్స్ వ్యాధికి గురైన వాళ్ళలో సగం మందికి థైరాయిడ్కి సంబంధించినటువంటి సమస్యలు కానీ, లేకపోతే రక్తహీనత, ముఖ్యంగా పెర్నీషియస్ ఎనీమియా కానీ ఉంటాయి. కాబట్టి ఆ వ్యాధులకి సంబంధించినటువంటి పరీక్షలు కూడా అవసరం అవుతాయి. సరే, ఇవన్నీ పరీక్షలు. మరి ఈ వ్యాధిని ఎలా ట్రీట్ చేస్తాం, చికిత్సా వ్యూహం ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఈ వ్యాధి దీర్ఘకాలం పాటు కొనసాగే తత్వం ఉంటుంది. ఆయుర్వేద చికిత్సలను కూడా ఇలా దీర్ఘకాలం పాటు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాధి చికిత్సని 3 అంశాల కింద విభజిస్తాం. మొదటిది ఏమిటి? ఆహార చికిత్స. రెండోది ఎడ్రినల్ గ్రంథుల పనితీరు మెరుగుపరచడం. మూడోది వ్యాధి నిరోధక శక్తిని సక్రమ మార్గంలో నడిపించడం. ఈ వ్యాధిలో సోడియం నిల్వలు బాగా తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి సోడియం ఉండేటటువంటి ఆహార పదార్థాలు అంటే కాస్త క్రిస్పీగా, సాల్టీగా ఉండేటటువంటివి, క్రాక్ జాకు, తర్వాత స్వీట్ సాల్ట్ బిస్కెట్స్, ఇలాంటి పదార్థాలని, ఉప్పు ఉండేటటువంటి ఆహారాలని సూచించాల్సి ఉంటుంది. ఉక్కపోత వాతావరణంలో, అలాగే చెమట ఎక్కువగా పట్టేటటువంటి పరిస్థితుల్లో కాస్త మజ్జిగలో నిమ్మరసం, ఉప్పు ఇలాంటివి కలిపి తీసుకుంటూ ఉండటం అవసరం. అలాగే ఎక్సర్సైజ్ వంటివి చేసిన తర్వాత శరీరం నుంచి ఈ సాల్ట్ అనేది చెమట ద్వారా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా శ్రమ చేసిన తర్వాత ఇలాగ కాస్త మజ్జిగలో ఉప్పు వేసుకొని తాగటం ఇలాంటివి చేస్తూ ఉండాలి. ఇక ఈ వ్యాధిలో పొటాషియం నిల్వలు శరీరంలో పరిమితికి మించి పెరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అనేక రకాల ఆహార పదార్థాల్లో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో వైద్య సలహా పాటించాలి. తరచుగా ఈ బరువును ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఆకలి తగ్గిన సందర్భాలలో, ఆకలి బాగా తగ్గిపోయిన సందర్భాలలో, వాంతులు అవుతున్నప్పుడు బరువు తగ్గింది లేనిది తెలుసుకుంటూ ఉండాలి. బరువు చూసుకునేటప్పుడు ఒకే విధానాన్ని మీరు అవలంబించాలి. అంటే రోజులో ఒకే టైంలో చూసుకుంటూ ఉండాలి. అలాగే బూట్లు, బట్టలు వంటివి కూడా ఒకే విధంగా ఉండాలి. శరీరంలో గ్రంథుల పనితీరు మెరుగుపరచడానికి ఆయుర్వేదంలో అనేక రకాల మందులు ఉన్నాయి. ఇవి నిర్మాణపరమైనటువంటి సమస్యల్ని, శరీర క్రియాపరమైనటువంటి సమస్యల్ని సరిచేసే నైజం ఉండేవి. కాంచినార, వరుణ ఇలాంటివి. ఈ మూలికల్ని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వీటితో అనేక రకాల మందులు తయారవుతాయి. లక్షణాలను బట్టి, వ్యాధి సమగ్ర స్వరూపాన్ని బట్టి వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి వికటించి ఎడ్రినల్ గ్రంథులను దెబ్బతీసినప్పుడు దాన్ని సరిచేయటం అవసరం. సక్రమ మార్గంలో పనిచేసేలా చేయటం అవసరం. దీనికి ఆయుర్వేదంలో స్వస్థశోర్జకర చికిత్సలని ఇవి ఉంటాయి. ఇవి సూచించాల్సి ఉంటుంది. శమన చికిత్సలతో పాటు పంచకర్మలు కూడా ఈ రకమైన చికిత్సల్లో ప్రధాన అంశాల కింద ఉంటాయి. అమృత అంటే గుడూచి, ఆమ్లకి అంటే ఉసిరి, హరిద్ర అంటే పసుపు ఇలాంటి మూలికల నుంచి తయారయ్యేటువంటి శమన ఔషధాలు ఉంటాయి. వీటిని కూడా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కొన్ని రాజౌషధాలు ఉంటాయి, ఆరోగ్యవర్ధనే బట్టి ఇలాంటివి, వీటిని కూడా సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా ఈ ఎడిసన్స్ వ్యాధి అనేది రేరు, కానీ ఉన్నవాళ్ళు మాత్రం బాగా బాధిస్తూ ఉంటుంది. కాబట్టి దీని గురించి మీరు తెలుసుకొని ఉంటే అప్రమత్తం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలాగ నాకు వీలైనప్పుడల్లా ఇలాంటి వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక వ్యాధి గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటే ఆ వ్యాధికి సంబంధించిన పూర్తి అవగాహన, పూర్తి నాలెడ్జ్ అనేది అవసరం. అప్పుడు ఆ వ్యాధి మీ అధీనంలో ఉంటుంది. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలు. ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తలకు లింకుని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు దీంట్లో సమాచారం వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు. వర్ధిల్లుతూ జీవించండి. శుభం.